హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వర్స్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక నిజంగా నిన్న భారీ కుంభకోణం బయట పెట్టినాడు. ఎంత భారీ కుంభకోణం అంటే అది నిజంగా కని విని ఎరగని అతి భారీ కుంభకోణం. ఎందుకంటే నిజంగా పక్క ఆధారాలతోని బయట పెట్టడం వల్ల తీన్మార్ మల్లన్న అసలు ఒక డైనమాలో పడ్డాడు. అది ఎవరు నిజంగా అది కుంభకోణం చేసింది ఏంటిది, అది ఏ కుంభకోణం, నిజంగా ఎలాంటి కుంభకోణాలు బయటకు తీసిండు, ఇలాంటి ఏ జర్నలిస్టు కూడా చేయనిది ఏది ముందడిగేసిండు. నిజంగా ఏ జర్నలిస్ట్ కూడా చేయని ధైర్యం చేసిండు, ముందుకు అడిగేసి నిజంగా మరో పెద్ద కుంభకోణం, దాదాపుగా కొన్ని లక్షల కోట్ల కుంభకోణం బయటపెట్టిండు. ఎవరు? మన చిలక ప్రవీణ్. నిజం, ఇది నమ్మాలి, మీరు ఇది నమ్మాలి. నిజంగా ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయాలి. పెద్ద కుంభకోణం ఇది, దాదాపుగా కనీ విరిగని అసలు చరిత్రనే పెద్ద కుంభకోణం ఇది, అతి భారీ కుంభకోణం ఇది. ఇట్లా అంటారు ఏంది, ఇట్లా మాట్లాడుతారు ఏంది అనుకుంటారా? వాస్తవం. అసలు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే నిజాలు తెలుసుకోవాలి మీరు. అది తీన్మార్ మల్లనైనా కానీ, చిలక ప్రవీణ్ అయినా కానీ, ఇంకెవరైనా కానీ, ఏ జర్నలిస్ట్ మాట్లాడినా కానీ నిజాలు తెలుసుకోవాలి. పత్రికలలో వచ్చేది వాస్తవం కాదా అనేది ఇన్ని రోజులు ఎట్లా తెలుసుకున్నారో, నిజంగా యూట్యూబ్ ఛానల్లో వచ్చేది వాస్తవం కాదా, నిజంగా యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్ మిత్రులు చెప్పేది ఎంతవరకు నిజం అనేది కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒకసారి అది ఏంది మరి, నిజంగా ఆయన ఏం మాట్లాడిండు, ఏం చెప్పిండు, అసలు నిజంగా దేనికి సంబంధించిన విషయం అనేది తెలుసుకుందాం. ముందుగా అయితే మన వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు. ఇక కొంతమంది కావాలని మన ఛానల్ని ఏదో ఆపే ప్రయత్నం చేస్తారు, కానీ ఇది ఎవరు ఆగే ప్రయత్నాలు కాదు. మీరు ఎలాంటి ఛానల్స్ పెట్టుకున్నా మీరు ఏం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకున్నా కొందరికి భయపడి వీడియోలు డిలీట్ చేసారు నాకు సంబంధించినవి. నేను అవేం పెద్ద పట్టించుకోను, ఎందుకంటే నా దగ్గర కంటెంట్ ఉన్నది, నా దగ్గర నిజం ఉన్నది కాబట్టి ప్రజలు నన్ను విశ్వసించరు కాబట్టి నా ఛానల్ చూస్తూ ఉన్నారు. మన వ్యూస్ని బట్టి మన వ్యూస్ పోవడాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ఇక వాళ్ళు జర్నలిస్టులట 1-2 వీడియోలకే భయపడి ఇచ్చా వాళ్ళ తమ్ముళ్ళతోని ఏవాళ్ళు చిన్న పిల్లలతోని యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి అర్థం లేకుండా మాట్లాడిస్తారు. మీరు ఏం మాట్లాడించినా దయచేసి నేను చెప్తా ఉన్నా వాళ్ళు మాట్లాడియండి, కానీ నన్ను హైలైట్ చేసే ప్రయత్నం చేయకండి. నాకు ఎక్కువ హైలైట్ అవ్వడం ఇష్టం ఉండదు. దయచేసి నన్నుగానే బ్రతకనివ్వండి. ఇక మనం ఆ టాపిక్ అయితే వదిలేద్దాం. ఆ టాపిక్ ఇడిచిపెట్టి మనం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మరొకసారి చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, వాట్సాప్ గ్రూప్లో కానీ, ఫేస్బుక్ గ్రూప్లో కానీ. ఎందుకంటే నిజాలు తెలుసుకోవాలి. పాపం కష్టపడి ఒక భారీ అవినీతి కుంభకోణాన్ని బయటపెట్టింది కదా. నిజంగా తీన్మార్ మల్లన్న గుట్టు రట్టు చేసింది కదా. తీన్మార్ మల్లన్న ఎలాంటి వాడని తెలియజేసింది కదా. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే వీడియోని ఎక్కువ మందికి లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఆ కుంభకోణం ఏంది, నిజంగా అది దేనికి సంబంధించిన కుంభకోణం, ఇలాంటి కుంభకోణం నిజంగా ఏ జర్నలిస్ట్ కూడా బయట పెట్టాలి ఇంతవరకు. మరి అది ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పు. మొత్తానికి తీన్మార్ మల్లన్న మనం ముద్దుగా ఏమంటాం, తీన్మార్ మల్లిగాడు. అదే విధంగా మల్లిగాడు అంటే దేవుడు అన్నట్టు, మల్లన్న దేవుడు అన్నట్టు. నీకు ఇక సింపుల్గా చెప్పాలంటే, ఎందుకంటే నీ ఛానల్ ఆయన పేరు లేకపోతే నడవదు కదా. నీకు పొద్దుకి ఎట్లా ఊకాలే, ఇప్పుడు పొద్దున్న లేస్తే మల్లన్ననే, పొద్దుకితే మల్లన్ననే, అసలు పడుకోక కూడా మల్లన్న అనుకుంటే వండుకుంటావు కావచ్చు నువ్వు. అటువంటి పరిస్థితికి పాపం అంత స్థాయికి దిగజారిండు. నిజంగా ఈయన ఎలాంటి కుంభకోణం బయట పెట్టిండు మల్లన్నకు సంబంధించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగానండి ఒకసారి. అదే విధంగా ఏతుల పోషే వనిగా వీళ్ళ చిట్ట బయట వాళ్ళు దొంగలు, వీళ్ళు దొంగలు అని నిత్యం కుక్కలాగా నోరేసుకొని అరవడం తప్పించి ఓ సబ్జెక్ట్ ఏది తీన్మార్ మల్లన్న నిత్యం ఒక కుక్కలాగా నోరేసుకొని అరవడం తప్పించి సబ్జెక్టు లేని ఈయన ఏమంటాడు ఇక మరి ఒకసారి ఉండదు, ఓ పాడు ఉండదు, అబద్ధాలని నిత్యం ఇక అబద్ధాలే తింటాడట. ఇక ఈయన మాత్రం నిజాలు చెప్తాడట. ఈయన నిజాలు చెప్పడం కోసం నిజంగా ప్రజలు ఎగబడి చూస్తూ ఉన్నారట. లక్షల వ్యూస్ వస్తూ ఉన్నాయట ఈయన ఛానల్కు. లక్షల వ్యూస్ వచ్చినాక నిజంగా నిన్ను ప్రజలు విశ్వసించి నమ్మినాక నువ్వు వేరే వాళ్ళతో ఛానల్ ఎందుకు పెట్టిస్తావు, వేరే వాళ్ళతో నన్ను ఎందుకు తిట్టిపిస్తావు, నిజంగా నా ఛానల్ పైన అన్ని బ్యాడ్ కామెంట్లు ఎందుకు పెట్టిస్తావు,
నువ్వు చెప్పేది నిజమైనప్పుడు నిజంగా నువ్వు ఏమేమి మాట్లాడుతున్నావు, గతంలో ఏం మాట్లాడినావు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనేది కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తా. కానీ అసలు మల్లన్న గురించి ఏం కుంభకోణం బయట పెట్టింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అబద్ధాలని నిత్యం చెప్పే తీన్మార్ మల్లిగాడు మొత్తానికి వాని దందా ఏందో సాక్ష్యాలతో పట్టుకొచ్చిన మొత్తానికి వాడు ఎంత దొంగ కథ వేసిండంటే దయచేసి ప్రజలారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే అయిన తరపున కూడా నేను చెప్తాను, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఎవరైనా తెలుసుకోని వారు, ఈ కుంభకోణం గురించి తెలుసుకోని వారు ఉంటే నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కనీ విరుగని ఎరగని కుంభకోణం ఇది, భారీ కుంభకోణం బయట పెట్టండి. ఎందుకంటే ఎక్కువ మంది తెలుసుకోవాలి, తెలంగాణ ప్రజలు 4 కోట్ల జనాభా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వీడియోను దయచేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే నిజం కదా, ఇప్పుడు మనం మాట్లాడిన ఈయన మాట్లాడినా మనం మాట్లాడిన నిజమే కాబట్టి ఈయన ఏం నిజం చెప్తుండు, మనం ఏం నిజం చెప్తాం అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని మొత్తం షేర్ చేసి పడేయండి. చెప్పినది ఈ చూసే వీడియోని దయచేసి అందరు షేర్ చేయండి. మొత్తం చెప్పిన ఇంత షేర్ చేయమంటున్నా అంటే ఇది తెలవాలి, చాలా మంది దయచేసి అందరు షేర్ చేయాలి. ఈ షేర్ చేయడం వల్ల వీడు చేసిన దొంగ పని ఏందో అందరికి తెలిసిపోతుంది. చెప్పు మొత్తానికి ఓ డిఓను బ్లాక్ మెయిల్ చేసి ఆ డిఓ ద్వారా డిఓను తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిల్ చేసినట. డిఓ ద్వారా చెప్తాడు ఇక వాళ్ళ భార్యను డిప్యుటేషన్ మీద ఇంకొక స్కూల్ కి డిప్యుటేషన్ మీద పంపించుకోవడానికి ఓ మంత్రి కాళ్ళు పట్టుకొని ఓ ఏషంగా ఇప్పుడు ఈయన అన్నాడు కదా, డిప్యుటేషన్ ద్వారా నిజంగా వాళ్ళ భార్యను ఒక స్కూల్ నుండి ఇంకో స్కూల్కు డిప్యుటేషన్ చేయించుకోవడానికి బ్లాక్ మెయిల్ చేసిన అన్నాడు కదా. బ్లాక్ మెయిల్కి సంబంధించిన ఆధారాలు ఉండాలి, ఒక మంత్రి కాళ్ళు పట్టుకున్న ఆధారాలను ఉండాలి, లేకపోతే ఫోటోలను ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఈయన చెప్తుండు కదా, ఈయన ఎప్పటి నిజాలు అయినప్పుడు బ్లాక్ మెయిల్, ఆ డిఓను బ్లాక్ మెయిల్ చేసిన ఆధారాలు నీ దగ్గర ఉండాలి. ఫస్ట్ ఏది మంత్రి కాళ్ళు పట్టుకున్నాడు అన్నావు కదా, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉండాలి. ఇప్పుడు డిప్యుటేషన్ ఎట్లా జరిగింది అనేది కూడా దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉండాలి. ఒకటే పేపర్, మళ్ళీ నువ్వు ఒకటే పేపర్ బయట పెట్టి నిజంగా డిప్యుటేషన్ ఇట్లా జరిగింది, ఈ విధంగా జరిగింది, మరి నీకు అసలు వాస్తవాలు తెలుసా, డిప్యుటేషన్ ఎట్లా జరుగుతుంది, డిప్యుటేషన్ అనేది ఎలాంటి డిప్యుటేషన్లు ఉంటాయి అనేది నీకు తెలుసా, మొత్తం ఏ రకమైన డిప్యుటేషన్ ఉంటుంది, ఎట్లుంటుంది అనేది నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. అసలు ఈయన ఏం చెప్తారు అనేది విందాం. అడ్డదారిలో అక్రమంగా అవినీతి పరంగా డిఓకి కొంచెం సొమ్మిచ్చి అప్పటిదప్పుడు బ్లాక్ మెయిల్ చేసిందంటాడు, కొంచెం సొమ్మిచ్చి అంటాడు, లేకపోతే ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయన ఇంకా మళ్ళీ తిరుగుతారు చూసినావా. మొత్తానికి భార్యను నల్గొండ నుండి అదే యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మేడ్చల్ జిల్లాకు పంపించుకున్నాడు. ఒకసారి నిజంగా ఇనోరు, యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మేడ్చల్ జిల్లాకు పంపించుకున్నాడు అలా భార్యను డిప్యుటేషన్ ద్వారా. అది ఎట్లా పంపించుకున్నాడు నిజంగా చాలామందికి తెలుసు. అది డిప్యుటేషన్ ద్వారా ఏ విధమైన డిప్యుటేషన్ ఉంటే అలాంటి ట్రాన్స్ఫర్లు జరుగుతాయి అనేది చాలామంది మిత్రులకు తెలిసే ఉండాలి. ఎందుకంటే మీరు కూడా కామెంట్ చేయండి ఒకసారి, ఎలాంటి డిప్యుటేషన్ అయితే జిల్లాను దాటి నిజంగా డిప్యుటేషన్, ఎలాంటి డిప్యుటేషన్లు అయితే జిల్లా దాటి వేసుకోవచ్చు, జిల్లా దాటి ట్రాన్స్ఫర్ అవుతారు. అది ఎంత దారుణంగా చేసిందంటే ఇన్ని రోజులు సొక్కంపోస లెక్క. ఇప్పుడు ఈయన చెప్పేది దారుణం కాదు, ఈయన చెప్పే విధానం, ఇప్పుడు చేసిన తప్పు కాదు, ఈయన చెప్పే విధానం భారీ కుంభకోణం, భారీ అవినీతి, భారీ పెద్ద ఎత్తున ఏమో జరిగిపోయింది అన్నట్టు. మంత్రి కాళ్ళు పట్టుకున్నాడు, ఇటు డిఓను బ్లాక్ మెయిల్ చేసిండు, లేకపోతే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసిండు, ఏదైనా ఆధారాలు ఉంటే అవి ఉండయి. కవిత ఓడిపోతే వాళ్ళ నాయన తీసుకొచ్చి అడ్డదారిలో దొంగదారిలో కవితని ఎమ్మెల్సీ చేసిండు అన్నాడు. ఇప్పుడు నువ్వు చేసింది సొక్కంపోసా, చెప్పు కదా నువ్వు చేసింది సొక్కంపోసా, ఏం కథ చేసినావు తెలుసా? చూడు ప్రజలారా ఏం చేసిందంటే, చూడురు ప్రజలారా, కళ్ళకు వత్తులు పెట్టుకొని చూడరు. ఎందుకంటే నిజాలు అందరికీ తెలవాలి ప్రజలకు. నిజంగా అది రేపు తీన్మార్ మల్లన్న అయినా కానీ ఏ విధమైన తప్పు చేసిందనేది మీకు కూడా తెలుసుకోవాలి. ఈయన నిజంగా అంత పెద్ద కుంభకోణం ఏం చేసిండు తీన్మార్ మల్లన్న, ఈయన ఏం బయట పెట్టిండు అనేది నిజంగా మీరు ఎక్కువ మందికి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మరి నిజంగా మనం నిజం తెలుసుకోవాలి కదా. దయచేసి దీని అందరికి షేర్ చేయండి. చేస్తారు. వీడు ఏం చేసిందంటే ఇగో ఇది ఇప్పుడు
ఇప్పుడు టీచర్లకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి ఎలాంటి ట్రాన్స్ఫర్లు గానీ ఎలాంటి డిప్యుటేషన్లు గానీ లేదు. ఒకవేళ టీచర్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా ఒకవేళ టీచర్స్ ట్రాన్స్ఫర్ అవకాశం ఉన్నా అదే డిస్ట్రిక్ట్ లో ఆ ఎక్కడైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ లోనే ఆ జిల్లాలోనే ట్రాన్స్ఫర్ జరుగుతాయి. కానీ ఒక జిల్లా టీచర్ ని ఇంకొక జిల్లాకి అయితే ఎక్కడ మార్చరు. ఇక ఒక జిల్లా టీచర్ను ఇంకొక జిల్లాకు ఎలాంటి సందర్భాలలో మారుస్తారు? ఈయన అడిగేది క్వశ్చన్ అదే కదా. ఇప్పుడు మార్చారని అడుగుతుండు. ఎలాంటి సందర్భాలలో మార్చగలుగుతారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే పాప ఈయనకు తెలియదు, అన్నీ ఆఫ్ కదా, సగం సగం తెలుస్తుంది కదా. ఈయనకు సగం తెలుసుకొని ఈయనకు పేపర్ ముంగడి తీసుకొచ్చుకొని ఏదో బయట పెట్టినా ఏదో చేసినా అని నిజంగా ఏదో అనుకొని చెప్పబోతున్నాడు. అది ఏంటిదనంటే నీకు బట్ట బయలవుతుంది. డిప్యుటేషన్ విషయంలో కూడా మనకు డిప్యుటేషన్ కావాలంటే అదే జిల్లాలో ఏదైనా ఒక స్కూల్ కు మారుస్తారు. కానీ ఈ దొంగ ఏం చేసిందంటే వీళ్ళ భార్య జాబ్ చేసేది ఎక్కడ యాదాద్రి భువనగిరి డిస్టిక్ లోని వలిగొండ మండలంలోని సంగం గ్రామంలో వీళ్ళ భార్య పీఈటీగా చేస్తాంది. ఆమె అక్కడ నుండి ఎక్కడికి డిప్యుటేషన్ మార్పించుకున్నారు అక్రమంగా అడ్డదారిలో ఈ లుచ్చగాడు. ఇవన్నీ చెప్పడానికి వాడు వీడు లుచ్చగాడు బచ్చగాడు ఇవన్నీ ఎందుకు నువ్వు చెప్పు. నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటి చెప్పు. నువ్వు జర్నలిస్టుకి ఇవన్నీ మాటలు ఎందుకు? లుచ్చగాడు బిచ్చగాడు మల్లిగాడు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ప్రజలకు? తీన్మార్ మల్లన్న అవినీతి చేసిండు, తీన్మార్ మల్లన్న కుంభకోణం చేసిన. కుంభకోణం ఏందనేది బయట పెట్టు. మేడ్చల్ జిల్లాలోని నాగోల్లో ఉన్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మేడ్చల్ జిల్లాకు వాళ్ళ భార్యను డిప్యుటేషన్ ద్వారా తెప్పించుకున్నాడు. అంతే, అది అసలు విషయం, వాస్తవం అది. ఈయన ఏమంటాడు? డిప్యుటేషన్ మీద అక్రమదారిలో అడ్డదారిలో పోస్టింగ్. నువ్వు చెప్తావు నువ్వేమైనా మంత్రి కాలు మొక్కినంటూ డీఓని బ్లాక్మెయిల్ చేసినట్టు అదంటూ ఇదంటూ ఏదంటే నీ దగ్గర ఆధారాలు లేని వాగుడది. ఇప్పుడు డీఓని బ్లాక్మెయిల్ చేస్తే దానికి ఆధారం ఉండాలి, మంత్రి కాలు పట్టుకుంటే దానికి ఆధారం ఉండాలి, ఆ మంత్రి ఎవరు అనేది కూడా దానికి ఆధారం ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఆధారం ఉండాలి. నువ్వు మాట్లాడితే ఈ పేపర్ ముంగటేసి నిజంగా డిప్యుటేషన్ ద్వారా అవినీతి ద్వారా బ్లాక్మెయిల్ ద్వారా మల్లన్న భార్యను యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మేడ్చల్ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, డిప్యుటేషన్ ద్వారా తెప్పించుకున్నాడు అని చెప్తావు కదా నువ్వు. అది ఒక తెప్పించుకున్న దానికి డిప్యుటేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ అయింది అనేది ఒకటి పేపర్ ఉన్నది నీ దగ్గర ఉన్నది. కానీ మరి మంత్రి కాళ్ళు పట్టుకునేది ఆధారాలు ఉండాలి కదా. నిజంగా బ్లాక్మెయిల్ డీఓని బ్లాక్మెయిల్ చేసింది ఆధారం కూడా ఉండాలి కదా. మరి ఆ పేపర్లు ఎటువైనాయి? తెచ్చుకున్నాడు. దానికి సంబంధించి ఇదే క్లియర్ కట్ గా ఏది డిప్యుటేషన్ ద్వారా నిజంగా డిప్యుటేషన్ ద్వారా ఏవలో ఇలా భార్యను తీన్మార్ మల్లన్న భార్య సతీమణి గారిని డిప్యుటేషన్ ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఏది ఇక్కడికి మేడ్చల్ జిల్లాకు డిప్యుటేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నది ఈయన ఒకటి చూపెడతాడు. ఆధారాలతో సార్ దొరకబట్టే ఈ దొంగ 2 రోజుల క్రితమే ఈ దొంగ మార్పించుకున్నది. ఇక నేను నిజాయితీ పరుణ్ణి, ఒక్క అక్రమం తెలియదు నాకు. ఒక ట్రాన్స్ఫర్ అంటే ఒక డిప్యుటేషన్ ద్వారా తెప్పించుకున్నది నిజాయితీ పరుడు ఇక మొత్తం మచ్చ ఎత్తండి అన్నట్టుగా. ఆ డిప్యుటేషన్ ఎలాంటి డిప్యుటేషను అది వాస్తవాలు తెలుసుకోవాలి ఫస్ట్. సరే నువ్వు మొత్తం చెప్పిన తర్వాత నువ్వు ఏం చెప్తావు ఏం కథ అనేది నేను చెప్పిన తర్వాత నిజంగా ఆ డిప్యుటేషన్ ఎటువంటి డిప్యుటేషన్, నిజంగా ఎటువంటి డిప్యుటేషన్ అయితే జిల్లాలు మార్చి జిల్లాలు దాటి డిప్యుటేషన్ చేయించుకోవచ్చు, ఎలాంటి డిప్యుటేషన్లకు ఇలాంటి ఉంటాయి అనేది నేను తెలిపే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిజాలు తెలపాలి కదా. ఇప్పుడు నీకు తెలియకపోతే నేనని చెప్పాలి కదా. నువ్వు అక్కడ ఇప్పుడు అదంతా ప్రొసీడింగ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యాదాద్రి భువనగిరి ఏమని ప్రెజెంటేషన్ డాక్టర్ కె నారాయణ రెడ్డి ఎంఎస్సి బిఈడి పిహెచ్డి. వీడిని బ్లాక్ మెయిల్ చేసి ఈ డిఓ గాని బ్లాక్ మెయిల్ చేసి ఎంతసేపు బ్లాక్ మెయిల్ అంటాడు కదా. ఈ బ్లాక్ మెయిల్కి సంబంధించిన ఆధారం కూడా ఉండాలి. ఇప్పుడు మనం బ్లాక్మెయిల్ ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసిండు అని అంటున్నావు. ఎందుకంటే ఆ వ్యక్తిని కించపరుస్తున్నావు కాబట్టి నిజంగా ఆ వ్యక్తిని ఆయన క్యారెక్టర్ను బ్యాడ్ చేస్తున్నావు. కానీ నీ దగ్గర ఆధారాలు ఉండాలి కదా. ఇప్పుడు ఆ వ్యక్తి డీఓకు సంబంధించిన ఎలాంటి బ్లాక్మెయిల్ చేసిండు, లేకపోతే ఆ వ్యక్తి నిజంగా మంత్రి కాళ్ళు పట్టుకుని ఎక్కడ పట్టుకున్నాడు, ఏ మంత్రి కాళ్ళు పట్టుకున్నాడు, ఏ విధంగా కలిసిరు అనేది కూడా నీ దగ్గర కూడా ఆధారాలు ఉండాలి. డిప్యుటేషన్ ఎంతసేపు అదే వాగుతున్నావు కదా. దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయట పెట్టాలి నువ్వు. ఇది వచ్చినది ఎంత పెద్ద కుట్రపూరితంగా జరిగింది చెప్తా మీకు. ఇక డేట్ వచ్చేసి 2/2/2024. ఇక నెంబర్ వచ్చేసి B1/394/24. స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీమతి కొండాపురం మత్తమ్మ కాదు
మత్తమ్మ కాదు మాతమ్మ. మాతమ్మ బయటనేమో మమత అని పిలుస్తారు. పేర్లు కూడా అట్లా తప్పుగా వాళ్ళకితే ఎట్లా నువ్వు? ఇదంతా నేను చెప్తాను. ఇక ఇదంతా చెప్పిండు కదా. డిప్యుటేషన్, నిజంగా డిప్యుటేషన్ ఎన్ని రకాలు ఉంటుంది తెలుసా నీకు? ఇప్పుడు ఈయన చేసుకునేది ఎలాంటి డిప్యుటేషన్ అన్న చెప్పానా నీకు? నువ్వేం మాట్లాడుతున్నావు? వికలాంగులకు నిత్యం ట్రీట్మెంట్ చేసుకునే ఆ పిల్లలకు వైద్యపరమైన డిప్యుటేషన్ ఉంటుంది, నీకు తెలుసా? ఇదో పెద్ద కుంభకోణం. అంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో నిజంగా వైద్యపరంగా వాళ్ళకు నిత్యం వైద్యం చేసుకునే వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారో ఇంట్లో, వాళ్ళకు వైద్యపరమైన డిప్యుటేషన్ ఉంటుంది. మిత్రులారా, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి. ఎందుకంటే ఈయన కూడా తెలుసుకోవాలి పాపం. సగం సగం తెలుస్తుంది కదా ఈయనకు. వైద్యపరమైన డిప్యుటేషన్ నిజంగా జిల్లాలు దాటి చేసుకోవచ్చా, లేకపోతే అదే జిల్లాలు ఉంటుందా, సేమ్ యాజిటీజ్ ఉంటుందా అన్నది ఒకసారి తెలిపే ప్రయత్నం చేయండి ఈయనకు కూడా. ఏది అలా ఇప్పుడు అలా కూతురు తీన్మార్మలన వాళ్ళ కూతురు నిజంగా వికలాంగులారు. పుట్టుకతోనే నిజంగా ఆమె బాగుండదు. ఆమె వైద్యం పరంగా ఎప్పుడు హాస్పిటల్కి తీసుకుపోవడం ఉంటుంది. అది నీకు కూడా తెలిసే. కానీ కావాలని ప్రజలను నిజంగా మభ్యపెట్టేందుకు ఏదో నిజంగా తీన్మార్మలన ఏదో పెద్ద కుంభకోణం చేసిండు, ఏదో అది చేసిండు. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక చిన్న ట్రాన్స్ఫర్ కూడా అంత రచ్చ చేయాలా? రాజ్యాంగబద్ధంగా జరగలేదు అది. ఆ డిప్యుటేషన్ ఎలాంటి డిప్యుటేషనో తెలుసుకోకుండా ప్రజలను నిజంగా మైండ్ డైవర్ట్ చేసే విధంగా తీన్మార్మలన లంగ, తీన్మార్మలన దొంగ. ఈయన నా గురించి ఏం మాట్లాడతాడు? నిజంగా ఇది ఎక్కువ మంది తెలుసుకోవాలి. చాలామంది మిత్రులకు తెలుసో తెలియదో మనకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. నిజంగా ఇలాంటి డిప్యుటేషన్ ఒకటి ఉంటుందా, లేకపోతే నిజంగా ఉండకుండా ఏదైనా క్రియేట్ చేసి మళ్ళీ ఏదో ఒక కథ రుద్దే ప్రయత్నం చేస్తున్నా అన్నది కూడా ఈయనకు ఒకసారి తెలిపే విధంగా మీరు కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయాలి. ఏది వికలాంగులకు నిత్యం ట్రీట్మెంట్ తీసుకునే చిన్నపిల్లలకు వాళ్ళ కుటుంబంలో పిల్లలకు వైద్యపరమైన డిప్యుటేషన్ అంటారు దీన్ని. అది తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాక్కుంటా ఓసారి డిఓను బ్లాక్మెయిల్ చేసినట్టు, లేకపోతే డిఓకు సంబంధించింది ఇంకా కింద ప్రిన్సిపల్ ఎవరో ప్రిన్సిపల్ శాలరీస్ రాకుండా సంవత్సరం 6 నెలలు ఏమో మొత్తానికి ఏమో చెప్తారు. అది నేను ఇన్లే ఇంకా పురాదిగా అది ఆ గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని కూడా తీన్మార్మలన పేరు మీద నిజంగా రుద్దేస్తాడు. ఇక ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ లేకపోతే ఎవరో టీచరో ఇప్పుడు ఆయన అసలు జాబ్ పోకుండా కానీ ఉద్యోగం అది శాలరీ తీసుకుంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కూడా ఇప్పుడు వచ్చిన తీన్మార్మలన ఇప్పుడు నిజంగా తీన్మార్మలన అధికారంలో రాకముందే ఈయనే నిజంగా ఆ డిఓను బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు ఆమెను బెదిరించినండి. ఆ డిఓను బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ ఇప్పుడు డిఓను బ్లాక్మెయిల్ చేసినప్పుడు నిజంగా మంత్రి కాళ్ళు పట్టుకునే అవసరం ఏమున్నది? మంత్రి కాళ్ళు పట్టుకొని ఒక చిన్న ట్రాన్స్ఫర్కు మంత్రి కాళ్ళు పట్టుకునే అంత అవసరం ఏముంటుంది చెప్పండి? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిండు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ అవినీతిని బయటకు తీయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తికి ఒక ట్రాన్స్ఫర్ కోసం, ఒక డిప్యుటేషన్ కోసం నిజంగా కాలు పట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి ఒకసారి? అది ఇలాంటి డిప్యుటేషన్ తెలియకుండా ప్రజలను ఏదో కన్ఫ్యూజ్ చేసి నిజంగా ఏదో కుంభకోణం చేసిండు, ఏదో అవినీతి చేసిండు, ఏదైనా ఒకటి బట్టకాల్సి మీదేయాలి. ఈయన ఏం మాట్లాడుతుంది? ఈయన ఛానల్ అట ఈయన కోసం అట ఛానల్ పెట్టించాడు. ఈయన ఏమంటాడు ఒకసారి మాట్లాడు ఇందాం. నిన్ను ఎనికేసుక రావాలంటే నీ చెంచాగాన్లు, నీ బానిసగాన్లు, నువ్వు విసిరేసే ఇంగిలి మెతుకులకు ఆశపడేటోళ్ళు ఆడ ఈడ కూర్చొని వీడెప్పుడో బొక్కిసేతో ఆ బొక్కని చీక్కుంటా కూర్చుందాం అనేటోళ్ళు నిన్న మన ఈయన పైసా ఎవరికి అక్కడికి రాడు, ఎవరికి పైసా కూడా సాయం చేయడు. కానీ నిన్న మొన్న నిజంగా యూట్యూబ్ ఛానల్ పెట్టిర్రు అని ఈయన వాగుతూ ఉంటాడు. చిన్న యూట్యూబ్ ఛానల్ చిన్న ఛానల్లేనే. మరి నువ్వెందుకు భయపడతాను? చిన్న ఛానల్లేనే. చిన్న ఛానల్ గురించి నీకు పట్టింపు ఎందుకు చెప్పు? నువ్వు ప్రజలకు నిజాలు చెప్పదలుచుకున్నావు కదా, చెప్పుకుంటూ పోవాలి అంతే. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తిని నిజంగా చాలామంది తిడుతూ ఉంటారు. గతంలో చాలామంది తిట్టిర్రు, ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిర్రు. నిజంగా కుంభకోణాలు చేసినావు, అవినీతి చేసినావు, లక్షల కోట్లు దోచినావు అని చాలామంది అన్నారు. ఇప్పుడు అటువంటిది నిజంగా నువ్వు పెద్ద జర్నలిస్ట్ పోయినా చిన్న ఛానళ్ళకి ఎందుకు భయపడుతున్నావు? దానికి ఈ చిన్న ఛానళ్లకు ఇంకా ఈ ఛానళ్ళకు మన ఛానల్ మీద కూడా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతోని ఇక మనం వాళ్ళ పేర్లు ఎందుకు కానీ మనకు అవసరం లేదు. కానీ వ్యక్తులతోని పెట్టించి ఈయన ఏమంటాడు, అటిని ఇంటికి లేచిపోయినాయి, ఇటిని ఇంటికి లేచిపోయినాయి అంటాడు. నాకు ఇంటికి మాత్రమే లేచిపోయినాయి, లేక తలకాయలు వేసిపోలే, చిప్పు దొబ్బలే నీ లెక్క. పోరాడు పోరాడాడు.
ఇక వానికి ఒకటి ఇచ్చి వానితో ఛానల్ పెట్టించి చిలుక ప్రవీణ్ వాడు ఏం లేదు ఇక ఎడ్జన్ లెక్క ఏం చేస్తాడంటే ఇట్లా పట్టుకుంటాడు వస్తుంది ఎవడన్నా ఒక వార్త ఉంటే ఆ వార్తను తీసుకొచ్చి ఇట్లా వేసి మాట్లాడాలి. నేనేమంటున్నానంటే ఎవడన్నా ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు ఒక వార్త ఉంటే ఆ వార్త నిజంగా ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా ఆ నాయకుడు చేసిన అవినీతి ఎట్లుంటుంది, ఆ నాయకుడు చేసిన అరాచకాలు ఎట్లున్నాయి, నిజంగా ఆ నాయకుడు చేసిన అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకుడు చేసిన కబ్జాలు ఏంటి, ఆ నాయకుడు నిజంగా పేద ప్రజలను ఎలా హింసించిండు, పేద ప్రజల సొమ్ము ఎట్లా తిన్నాడు అనేది వివరించాలి. మరి నువ్వేం చేస్తున్నావు? ఎంతసేపు పొద్దున్న లేస్తే తీన్మార్ మల్లిగాడు తీన్మార్ మల్లిగాడు తీన్మార్ మల్లిగాడు అని తీన్మార్ మల్లన్నకు పూజ చేస్తున్నావు. మరి నీదెంతవరకు కరెక్టు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న అధికారంలో ఉన్నాడని ప్రశ్నిస్తున్నావా, లేకపోతే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యేనా లేకపోతే ఎమ్మెల్సీయా? దేనికోసం ప్రశ్నిస్తున్నావు నువ్వు? మళ్ళీ ఈయనకట కెమెరా అయితే కెమెరా కొనిర్రి, లేకపోతే ఏది వీలైతే అది సాయం చేయరు అంటాడు. నువ్వు ఏం మాట్లాడినావు, గతంలో ఏం మాట్లాడినావు నేను చెప్తాను, అన్నీ చెప్తాను. నువ్వేమో అనుకుంటున్నావు కానీ వాడు ఏం చేస్తాడంటే నేను మాట్లాడిందంతా ఈనుకుంటా ఈయన గదే పెట్టుకుంటాడు, సెల్ పెట్టి ఇట్లా వస్తాడు చూసిందా మత్తేసిగా. ఇక చూడు, ఇది ఈయనకు ఒక్క వీడియో, ఇప్పుడు మనం ఒక్కరం వీడియో చేసినందుకే ఈయనకు నచ్చలేదు. మరి నువ్వు పొద్దున్న లేస్తే తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లిగాడు గాడు గాడు మల్లన్న దేవుడు అని నువ్వు కొలిస్తే నువ్వు దేనికోసం కొలుతావు? మరి మల్లన్న ఏ అధికారంలో ఉన్నాడని నువ్వు ప్రజల పక్షాన మాట్లాడాలి. కానీ నిజంగా మల్లన్న ఏ ట్యాక్సులు కడితే నిజంగా ప్రజలు కట్టిన ట్యాక్సులతో ఏ జీతం తీసుకున్నాడు ఇంతవరకు? ఎందుకు నీకు మల్లన్న వ్యక్తిగతంగా నువ్వు కక్ష పెట్టుకొని నీ స్వార్థం కోసం ఛానల్ పెట్టుకొని మల్లన్న టార్గెట్ చేసి ఇప్పుడు మల్లన్న నాట చీకేసిన బొక్కలాట ఏది తిని పారేసిన బొక్కలాట చీక్కుంటానకట, ఎప్పుడన్నా బొక్క వారెత్తినట చీకటానికట ఛానల్ పెట్టుకొని, ఈ బొక్కలు చీకటానికట ఛానల్ పెట్టుకొని ఎప్పుడు మల్లన్న వేస్తాడు అని మల్లన్న చెప్పి ఈయనకు ఛానళ్ళు పెట్టించట. మాకట ఛానళ్ళు పెట్టించి ఈయన విని కూసగొలుపుతున్నాడట. నువ్వు మాట్లాడే కంటెంట్కు పెద్ద పెద్ద కుంభకోణాలు బయట పెట్టబడుతుంది. నిజంగా అవినీతి పరుల చిట్టా మొత్తం నీ దగ్గర ఉండే ఓ కంటెంట్ ఉండదు, పాడు ఉండదు. డిప్యుటేషన్ ఏ విధమైన డిప్యుటేషన్కు నిజంగా జిల్లాలు మార్చచ్చో, జిల్లా నుంచి ఇంకో జిల్లాకు మార్చచ్చో అది కూడా తెలియదు నీకు. ఆ మాత్రం తెలియకుండా ఏదో కుంభకోణం బయట పెట్టేసినట్టు ఇటీని ఇంటికలు పోయి నువ్వు ఇంటికలే కాదు, నువ్వు పురాదిగా ఇప్పుడు రాను నా మీద ఏ గుండు కానీ తీసుకొచ్చి నిజంగా వీడియో చెప్పిస్తావని నాకు అది అనిపిస్తుంది. ఎందుకంటే నీతో అవుతుంది కూడా. ఇది ఎన్నుకున్న స్క్రీన్ అనుకున్నావు, నువ్వు చెప్తావు స్క్రీన్ కొనిచ్చిండు మల్లన్న. నిజంగా మల్లన్ననే స్క్రీన్ కొనిచ్చి తీన్మార్ మల్లిగాడు స్క్రీన్ కొనిచ్చి ఈ పోరని పెట్టి నావిని కుసగొట్టున్నాను కూడా చెప్తావు. ఇది స్క్రీన్ కాదు, గ్రీన్ మ్యాటే. ఎందుకంటే నీతో అవుతుంది కూడా. అబద్ధాలు అట్లా చెప్తావు అన్నట్టు, అల్లిచ్చి నిజంగా అబద్ధాలు అట్లా ప్రజలకు రుద్దుతావు అన్నట్టు. తీన్మార్ మల్లన్న అబద్ధాలు చెప్తాడా, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అన్నది అందరికి తెలుసు. ఈయన మాట మాట్లాడడానికట తీన్మార్ మల్లన్న ఈయన పేరు తీయడానికట ఉత్సాహపడుతుందట. ఈయన పొద్దున్న లేస్తే మొత్తం బీఆర్ఎస్ నాయకులు, అంతకుముందు బీఆర్ఎస్ నాయకులు మొత్తం అవినీతి బయటకు తీస్తే ఇప్పుడు కాంగ్రెస్లో అవినీతి బయటకు తీయబడుతుంది. ఇక భయం కాదా? మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నిజంగా వాస్తవాలు ఏంటి, వాస్తవాలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది నిజంగా ఆ స్థాయి వ్యక్తిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది సరికాదు. నాకు ఈ ఛానల్ ఎవరు పెట్టిస్తానో నేను పెట్టి నీవి మాట్లాడతలేను. ఎందుకంటే గతంలో వార్తా పేపర్లు దినపత్రికల్లో ఏం నిజాలు వచ్చినాయి, ఏం అబద్ధాలు వచ్చినాయి అనేది తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కొంతమంది కరుడు కట్టి యూట్యూబ్ ఛానళ్ళు మల్లన్న వీనికి ఈయన ఏమంటాడు ఎమ్మెల్సీలా ఓడగొట్టేందుకు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు సిద్ధమవుతున్నాయట. యూట్యూబ్ ఛానల్ సిద్ధమవడానికి మల్లన్న ఏం చేసిన అన్యాయం ఏంటిది? అసలు మల్లన్న లేకపోతే ఈరోజు స్క్రీన్లు పెట్టి నిజంగా ఈ డిస్ప్లే పెట్టి మాట్లాడిన వాళ్ళు లేరు. మల్లన్న పేరు చెప్పుకోలే ఈరోజు. ఈ ప్రశ్నించడం అంటేనే మల్లన్న నేర్పింది. మల్లన్నను చూసి చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు.